सूक्ष्म रूपदर्शी है दिखावा, विकट रूपधरि लंक जलावा, भेम रूपधरि रामचंद्र के कार्य समारे लाई कहा भरत समतम प्रेभाय सहस्रवदन सनकादिक ब्रह्मादि मुनेश नारद शरद सहित ऐसे हम कुबेर टिक बाल जगाते कभी बोल कभी सके कहते तुमोपकार सुग्रीवन के राम भिलाई राजपद देना तुमरो मंत्र विभीषण विष्णुमान लंकेश्वर भय समझ जाने युग सहस्र योजन पर बन दिव्य दैनि मंत्र मन जाने रघुमुद्रिका मेलिमति माते जलदलाग्रिगे हचरिजनाके स्वर्गम काज जगत विजय दे स्वरमानुग्रह तुम्हारे दे राम द्वारे तुम्हारा कुमारे वेतन आज्ञा बिन पैटारे सब सुख लाहे तुम्हारी शरण तुम रक्षको काम को डरना आपन दे जो तुम्हारे आपे देखो लोका आकर काम पे बहुत पे चाचा निकटन खावे रामे जी रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री ओम श्री रामदूताय नमः 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 రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా మాతృదేవో భవ సద్గురు పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింట రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వెలగలవారిపాలెం గ్రామంలో గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణకర్తలు, ఆలయ ప్రముఖులు, గ్రామ పెద్దలు అందరూ కూడా అశేష భక్త జనావళి సత్సంగం అందరూ కూడా ఈ యొక్క ఇంటింట రామనామ కార్యక్రమంలో 124వ కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా గ్రామోత్సవం చేసి పెద్ద ఎత్తున, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, శ్రీరామ తారక నామము, ఓం శ్రీరామదూతాయ నమః యథాశక్తి పారాయణ చేసి మరి అందరికీ కూడా యజ్ఞప్రసాదంగా శ్రీవారం యొక్క చిత్రపటాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వెలగలవారిపాలెం గ్రామ భక్తులందరికీ కూడా ఆ సీతారామాన్యుడు పరిపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సీతారాముడు అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ, సేకరణ వితరణ తరఫు నుంచి అందరికీ శుభాభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై జై హనుమాన్. జై గురుదేవ. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీ మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. అమ్మ ఇది కార్యక్రమం. అందరూ కూడా రాములో చిత్రపటాలతో ప్రసాదం తీసుకోండి. మీరు జై శ్రీరామ్. ఈరోజు ఈ ఎలగలవారిపాలెం రామాలయంలోకి ఇచ్చేసిన గ్రామ ప్రజలకి, అలాగే మా ఆహ్వాన్ని మన్నించిన ఊరు పెద్దలు ప్రెసిడెంట్ గారికి, పుల్లారెడ్డి గారికి, సుగన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇంత జయప్రదంగా చేసిన ముల్లారెడ్డి గారికి, వారి దంపతులకి, అలాగే తోటి సత్యసాయి భజన సేవ అంతా చేసి ఆడవారికి ఉదయపూర్వక నమస్కారాలు. మా ఫ్యామిలీ తరఫున మా యొక్క ఆహ్వాన్ని విని వచ్చినందుకు చాలా సంతోషం. ఈ శాస్త్రి గారు మాకు ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మా ఇండియా సభ్యులుగా ఒక సభ్యులుగా ఉండేవారు. ఆయన ఇది ఒక 5-6 మాసాల క్రితమే అడిగారండి, ఇలాగ పెట్టుకుంటాం ఈ రామాలయం దగ్గర చేస్తామని చెప్పి. నేను ఆల్రెడీ ప్రతిరోజు ఆయన ఎక్కడ కార్యక్రమం చేసినా నాకు పంపిస్తారు యూట్యూబ్లోని. ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తాను, చాలా బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమం నేను ఊళ్ళోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది, ఇదే ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. అలాగే ఈ రోజున
ఈ రోజున ఈ సీతారాముల వారు మా కుటుంబానికి అవకాశం ఇచ్చారు. అలాగే మీ గ్రామ ప్రజల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సంతోషంగా ఉన్నాయని చూస్తున్నాను. జై శ్రీరామ్. అమ్మ మీ అందరికి కూడా ఈ సీతారాములు ఎప్పుడు కూడా మన ఇంటిని చక్కగా మనల్ని కూడా అభివృద్ధి తీసుకురావాలని, మన పిల్లల్ని మనల్ని మన అందరినీ కూడా అభివృద్ధిలో తీసుకురావాలని ఈ గురువు గారు వచ్చి ఇంత మంచి మాట చెప్పారు కాబట్టి మనం ఇదంతా ఆశీర్వాదం పెట్టండి. మీరండి ఈ శ్రీరామ జపం కోసం జడక్కలేదు, మన దగ్గర తులసిమాల ఉంటుంది కదా, ఈ తులసిమాల ఇచ్చుకుని మీకు ఇచ్చిన ఈ శ్రీరామనామం ఎలా చెప్పాలంటే జై శ్రీరామ అన్నమ్మది ఇందులో అండి శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది కూడా చాలా మనకి మంచిది. అది అంతా తెలుసుకుంటూ మీరు చేసుకోండి. ఎలాగంటే తులసిమాలు ఉన్నాయి, మన బుద్ధరసమాలు ఉన్నాయి, వీటితో మన ఇది కూడా అండి అన్వేళ్ళకి చెప్పకూడదు. ఇదిగోండి ఇలా తీయాలి, ఈ ఏళ్ళు పక్క పెట్టుకోవాలి, ఇలా తీసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా తీసుకోవాలి. కానీ మన ఏపీ తీసుకోవాలి. కొంతమంది వెనక్కి కుదురుతారు, వెనక్కి కుదరకూడదు. మీరు నేను చెప్పక్క మీకు చాలా మంది తెలుసు, నాకే తెలియజేయకుండా మీ అందరూ తెలుసు. ఇలా చెప్పాను ఎవరైనా అనుకోవద్దు. అండ్ చప్పట్లో మాకు 2 చేతులు కూడా ఆనీలా పట్టాయని ఇలా అడ్డం తిప్పి కొట్టకూడదు. ఎందుకంటే మన నాయుడు భలే కదులుతాయి, చాలా గొప్ప కదులుతాడు. అలా కొట్టినాడు అంటే నాకు చాలా బాగుంటుంది. భజనగాడు అలా కొట్టినాడు అసలు నాకు నిలబడదు. అయినామండి మీ అందరికీ వచ్చారండి. 1 గంట ముందు చెప్పాము, గురువుగారు వస్తున్న ముందు గబగబా వచ్చారు. కొద్దిగా వచ్చేందుకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా మీరు ఏమనుకోవద్దు. ఇంటికాడ వరకు కూడా ఈ మంచి మాట చెప్పండి సాయిగా. ఈ కార్యక్రమం ఇక్కడ రామాలయంలో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుంది. మంచి మంచి విషయాలన్నీ చాలా బాగా చెప్పారు. అన్నీ మేము విన్నాము, చాలా బాగుంది. ఈ జపం గురించి చెప్పారు, అది కూడా అందరూ ఆచరించి అందరూ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. చాలా సంతోషం. జై శ్రీరామ్. గురువుగారు మా ఊళ్ళో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు గురువుగారికి శతకోటి ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున మేము చాలా బాగా రామనామం గురించి చాలా చాలా తెలుసుకున్నాం గురువుగారి నుంచి. అందుకు కాబట్టి గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎప్పుడు ఈ ప్రోగ్రామ్కి రాలేదు, ఫోన్లో చూశాను, కానీ నేను వచ్చినందుకు నాకు అన్నీ బాగా తెలిసినాయి. జై శ్రీరామ్. వెల్లార్పాలెం రామాలయంలో గురువుగారు అయినటువంటి మన డాక్టర్ గారి ద్వారా ఈ రామాలయంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇటువంటి హిందువులకి బాగా ఉపయోగపడేలాగా చేయాలి. అలాగే ఇందాక చాలా చెప్పారు, ఖచ్చితంగా అది ఆచరణ చేయాలి. మనం ఏదో రామాలయం చెప్పాడు వెళ్ళిపోతాం. ఇళ్ళకడ కూడా మనం చేసుకుంటే మన ఆరోగ్యం చాలా ఉపయోగం. ఇంతకుముందు కూడా యోగా చేయమని చెప్పారు. యోగాలు కూడా చేసుకుంటే ఆరోగ్యానికి మనకి, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే బోర్డు ఖర్చు అయిపోతుంది. కాబట్టి దయచేసి ఆయన చెప్పినవన్నీ సూచనలు కూడా పాటించాలని. జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. టీవీలోని యూట్యూబ్లో చూసేవారు ఇటువంటి ప్రోగ్రాంలు, డైరెక్ట్గా చూస్తే ఎంతో సంతోషంగా అనిపించింది. జై శ్రీరామ్ జై ఆంజనేయ. మేము ఆచరిస్తున్నామని అనుకుంటున్నాను. వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. రాముడు కోసం, సీతాదేవి కోసం చాలా బాగా చెప్పారు. ఆ సింధూరం కోసం చెప్పారు, మాకు చాలా సంతోషంగా ఉంది. సుందరకాండ కోసం బాగా చెప్పారండి. జై శ్రీరామ్.